ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాల ఎలా చేయాలో చూసేద్దామండి. నేనైతే ప్లెయిన్ గాజులు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన బ్యాంగిల్స్ అయితే తీసుకోండి. ఫస్ట్ నేనైతే ఒక దారం తీసుకొని ఆ దారంకి పసుపు అయితే రాసుకున్నానండి. తర్వాత ఇట్లాగా బ్యాంగిల్స్ ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని దారాన్ని అయితే ముడి వేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే దారం ప్లేస్లో డబల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అదైనా పెట్టుకొని అటాచ్ చేసుకోవచ్చు. ఇలాగా 2 బ్యాంగిల్స్ మాత్రం అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగా 1 by 1 అయితే నేను 4 బ్యాంగిల్స్ దాకా అయితే చేసుకున్నాను. అటు సైడ్ 4 బ్యాంగిల్స్, ఇటు సైడ్ 4 బ్యాంగిల్స్ అయితే అటాచ్ చేసుకుని చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాంగిల్ తో అయితే ఒక లాకెట్ టైప్ లాంటిది అయితే క్రియేట్ చేద్దామని ఇలా అటాచ్ చేసుకున్నాను. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడైతే దారం కట్టుకున్నామో అక్కడైతే దారం కనపడకుండా ఉండాలని చెప్పి నేనైతే డబల్ సైడ్ ప్లాస్టర్ అయితే ఇట్లా అంటించుకొని దాని మీద అయితే అందంగా కనిపించడానికి పూలు అయితే పెట్టుకున్నాను. నేనైతే ఎల్లో కలర్ చామంతి, అలాగే వైట్ కలర్ చామంతి, రెడ్ గులాబ్ పూలు ఇవన్నీ యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే ఒక్క టైప్ ఫ్లవర్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. డబల్ సైడ్ ప్లాస్టర్ అంటించుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఊడిపోకుండా అయితే అంటించుకోవాలి. మీరు కొంచెం జాగ్రత్తగా అంటించుకోకపోయినా ప్లాస్టర్ అయితే జారిపోతుంది, అలాగే ఫ్లవర్స్ అన్ని పడిపోతాయి. మొత్తం ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఒక్కసారి ఇది ఎలా వచ్చేసిందో చూసేయండి. అలాగే ఫెస్టివల్కి ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా